ఆపరేషన్స్ కు గ్రీన్ సిగ్నల్ పడింది. బాలింతల వరుస మరణాలతో హైదరాబాద్ కోటి హాస్పిటల్లో సిజేరియన్స్ లకు బ్రేక్ పడింది. దాదాపు 10 రోజుల అనంతరం అక్కడ ఆపరేషన్స్ మొదలయ్యాయి. ఇదిలా ఉంటే కోటి మెటర్నిటీ ఘటనపై ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ నివేదిక మాత్రం ఇంకా రాలేదు. నిత్యం వందలాది మంది గర్భిణులు వచ్చే కోటి మెటర్నిటీ హాస్పిటల్లో పదుల సంఖ్యలో డెలివరీలు జరిగాయి. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఓన్లీ నార్మల్ డెలివరీస్ మాత్రమే చేస్తున్నారు. సిజేరియన్ కావచ్చు, మిగతా కొంత సీరియస్గా ఉన్నటువంటి డెలివరీలు మొత్తం పక్కన ఉన్నటువంటి నీలోఫర్, అదేవిధంగా ఉస్మానియా పేట్ల బుర్జు ఆసుపత్రికి పంపిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. కోఠి మెటర్నిటీ ప్రభుత్వ ఆసుపత్రి పేద మహిళలకు అదే దిక్కు. డెలివరీ కోసం ఇక్కడికే వస్తారు. కొద్ది రోజులుగా మరణ మృదంగం. 5 రోజుల్లో 6 బాలింతలు మృతి. ఆ కందనాలతో అట్టుడికిన ఆసుపత్రి. కోఠి హాస్పిటల్లో ఇప్పుడు కొత్త కష్టాలు. దిక్కుతోచని స్థితిలో పేద మహిళలు. నరకం చూస్తున్న నిండు గర్భిణీలు. 5-6 రోజులుగా బాలింతల మరణాలతో అట్టుడికిన కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. బాలింతల డెత్స్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో సిజేరియన్లు నిలిపివేశారు. నివేదిక వచ్చే వరకు నో ఆపరేషన్స్ అంటూ బోర్డు కూడా పెట్టేశారు. కేవలం నార్మల్ డెలివరీలు మాత్రమే చేస్తున్నారు. దాంతో కోఠి మెటర్నిటీ హాస్పిటల్నే నమ్ముకున్న వందలాది మంది గర్భిణీలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజులు భరించలేక ఇక్కడికి వస్తుంటే చివరి నిమిషంలో డాక్టర్లు చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నార్మల్ డెలివరీ కాకపోతే సిజేరియన్లు చేయడం లేదని చివరి నిమిషంలో నీలోఫర్ పేట్ల బుర్జు హాస్పిటల్స్ కు రిఫర్ చేస్తున్నారని వాపోతున్నారు. కోటి హాస్పిటల్కి వెళ్ళి నీలపూర్ పంపిస్తారు. నీలపూర్ కోసం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడ రమ్మని చెప్తున్నారు. ఇక్కడ అంటే ఒక బెడ్ మీద 2 పెడతారు. కోఠి మెటర్నిటీ హాస్పిటల్ వైద్యుల తీరుతో నిండు గర్భిణీలు నరకం చూస్తున్నారు. అసలే నొప్పులతో ఇబ్బందులు పడుతున్న గర్భిణీలు చివరి నిమిషంలో మరో హాస్పిటల్ కు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుని కోఠి నుంచి నీలోఫర్ పేట్ల బుర్జు హాస్పిటల్స్ కు చేరుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. తీరా అక్కడికి చేరుకున్నా అక్కడి వసతుల లేమి నిండు గర్భిణీలను వెక్కిరిస్తోంది. అప్పటికే హౌస్ఫుల్ తో ఉంటున్న హాస్పిటల్స్ లో కోఠి నుంచి వచ్చే వాళ్లకు అసలు బెడ్సే లభించడం లేదు. చివరికి ఏదో విధంగా సిజేరియన్ జరిగినా ఒక్కో బెడ్ మీద 2 తల్లులను పిల్లలను పడుకోబెడుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక బెడ్ మీద అయితే చిన్న పిల్లలు ముగ్గురు పండబెడుతున్నారు. మంచి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. కానీ వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఇక్కడ. మరోవైపు నీలోఫర్ కు వెళ్లాలంటే గర్భిణీలు తెగ భయపడుతున్నారు. నీలోఫర్ లో పలువురు బాలింతలు మరణించడంతో ఈ మధ్య ఇక్కడ సిజేరియన్లు ప్రారంభించారు. దాంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నీలోఫర్ కు వెళ్లేందుకు జంకుతున్నారు. దూరమైన పేట్ల బుర్జు హాస్పిటల్ కు వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు విధి లేక ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆశ్రయిస్తున్నారు. ఒక బెడ్ మీద 2 పండుకోబెట్టడమే కాకుండా ఉన్నటువంటి సౌకర్యాలే అరాకొరగా ఉన్నటువంటి నీలోఫర్లో మిగతా కోటి నుంచి వచ్చినటువంటి ఈ పేషెంట్లతో మరీ ఇంకా సమస్యలు పెరిగాయని చెప్పి ఇక్కడకు ఉన్నటువంటి రోగుల బంధువులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో సతీష్ కుమార్, HMTV, హైదరాబాద్.